ఫ్యాక్ట్ నంబర్ 1. మీరు ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి విన్నారా? అక్కడ గుడిపై జెండా ఎప్పుడు గాలికి విరుద్ధంగా ఎందుకు ఎగురుతుందో మీకు తెలుసా? పూరి జగన్నాథ్ ఆలయం అనేక రహస్యాలతో నిండి ఉంది. అక్కడి గాలికి వ్యతిరేకంగా జెండా ఎగరడం మొదటి అద్భుతం. అలాగే పక్షులు కూడా ఆ గోపురంపై ఎగరవు. అంతేకాదు ఆలయం లోపల సముద్రపు అలల శబ్దం కూడా అసలు వినిపించదు. కానీ బయటికి వచ్చిన వెంటనే సముద్రపు గర్జన వినిపిస్తుంది. ఈ జెండా గాలికి వ్యతిరేకంగా ఎగరడాన్ని శాస్త్రవేత్తలు కూడా వివరించలేకపోయారు. దేవుడి మహిమ ముందు సైన్స్ కూడా తలవంచాల్సిందే. ఈ అద్భుతం మీకు నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేసి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసే 7 నక్షత్రాలు అవి కేవలం స్టార్స్ కాదు. అవి ఎవరో వాటి వెనుకున్న హిందూ రహస్యం ఏమిటో మీకు తెలుసా? హిందూ శాస్త్రాల ప్రకారం వారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు సృష్టించిన మొదటి ఋషులు, సప్త ఋషులు. వారు ధర్మం, జ్ఞానం, సత్యం కోసం తమ తపస్సు ద్వారా శాశ్వతంగా ఆకాశంలో స్థిరమయ్యారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నక్షత్రాల గురించి నాసా ఏం చెబుతుందంటే, నాసా రికార్డ్ చేసిన ఈ స్టార్స్ ప్రాచీన భారతీయ మ్యాప్స్ లో ఉన్నట్లుగానే ఒక పర్ఫెక్ట్ జియోమెట్రిక్ ప్యాటర్న్ ఏర్పరుస్తున్నాయంట. వేల సంవత్సరాల నాటి మన జ్ఞానం ఎంత ఖచ్చితమైందో ఆలోచించారా? ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు నమ్మినా నమ్మకపోయినా మన ప్రపంచం సత్యయుగం నుంచి కలియుగం వరకు ఎలా మారుతుందో దాని వెనుకున్న శాస్త్రీయ రహస్యం ఏంటో తెలుసా? హిందూ ధర్మ ప్రకారం ప్రపంచం 4 యుగాల చక్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అవి సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగం. ఈ చక్రంలో ప్రతి యుగంలో ధర్మం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ యుగాలన్నీ కలిసి ఒక మహాయుగాన్ని పూర్తి చేస్తాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ యుగాల లెక్కలను ఆధునిక పరిశోధకులు కూడా ధృవీకరిస్తున్నారు. దైవత్వం మరియు శాస్త్రం కలగలిసిన మహాసత్యం ఇది. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు పూజించే శ్రీవారి చరిత్ర తెలుసా? అసలు విష్ణుదేవుడు భూమిపై శ్రీనివాసుడుగా ఎందుకు అవతరించాడో తెలుసా? ఒకసారి లక్ష్మీదేవి స్వామి మీద కోపంతో వైకుంఠం విడిచి భూమికి వచ్చారు. ఆమెను వెతుక్కుంటూ విష్ణు కూడా భూమిపై శ్రీనివాసుడు అనే రూపంలో అవతరించారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తిరుమలలో మనం దర్శనం చేసుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటేనే భూమిపై ప్రత్యక్షంగా ఉన్న విష్ణు అని అంటారు. మన పురాణాలు కూడా అవే చెబుతున్నాయి. దైవత్వం మరియు ప్రేమ కలగలిసిన శ్రీనివాసుడు అద్భుత కథ ఇది. మీకు నచ్చితే గోవిందా అని కామెంట్ చేసి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. షిరిడి సాయిబాబా మందిరంలో దీపం ఎందుకు ఎప్పుడు ఆరకుండా ఉంటుంది? దాని వెనుకున్న రహస్యం ఏంటి మీకు తెలుసా? షిరిడీలోని సాయిబాబా మందిరంలో ఒక దీపం బాబా కాలం నుండి నేటి వరకు నిత్యం వెలుగుతూనే ఉంది. ఆయన జీవితంలోనూ మరణాంతరం కూడా ఆ దీపం మారిపోలేదు. భక్తులు దీన్ని కేవలం దీపంగా కాకుండా ఒక దివ్య జ్యోతిగా, బాబా జీవన శక్తికి ప్రతిగా భావిస్తారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎన్ని తుఫానులు, గాలివానలు వచ్చినా ఆ దీపం మంట ఏమాత్రం కదలకుండా స్థిరంగా వెలుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన పలు రికార్డులు కూడా ఉన్నాయట. దైవత్వం ముందు అసాధ్యం లేదని నిరూపించిన సాయిబాబా దివ్యశక్తి ఇది. మీకు ఈ అద్భుతం నచ్చితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.